Daily. Taste the Daily. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. చేవెళ్ల బస్సు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రోడ్డు మార్గం బాగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. రోజు ఎన్నో యాక్సిడెంట్లు చూస్తుంటామని, కానీ ఈ చేవెళ్ల బస్సు ప్రమాదం మాత్రం తీవ్రంగా కలిచివేసిందన్నారు. రోడ్డు వేయకపోవడం వల్ల 19 మంది చనిపోయారని, ప్రభుత్వ తప్పిదం కాబట్టి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. 19 మంది చనిపోయారు. రోడ్డు వేయాలని ధర్నా చేస్తే వారిపైన కేసులు పెట్టడం విచారకరమన్నారు. గత 3-4 రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్, చేవెళ్ల రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్, ప్రత్యేకించి ఈ హైవే 163 ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాం. ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేవల్ రాడార్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అంతకుముందు తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు కూడా మనం ఆ నేవల్ రాడార్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క, ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రమైంది. దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసింది. ప్రత్యేకించి ఈ రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం, దాంతో ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ సైట్కి కూడా పోతాం. అక్కడ చూసినటువంటి వాళ్ళు, ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు, అధికారులు, నేషనల్ హైవే వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు, చిన్న రోడ్డు 2 దిక్కులు కుంగింది. సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకి వచ్చింది. సో డ్రైవర్ల ప్రాబ్లమా, డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి.